ప్రకృతి కర్ణిస్తేనే రైతన్న మురిసిపోతాడు. గందికే మనోళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీల లెక్క ఏసీ రూమ్లో కూర్చొని గూగుల్ వెదర్ చూసుకుంటా కూర్చోరు. డైరెక్ట్గా గ్రామ దేవతల కాడికే పోతారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి అనే ఊర్లే గట్లనే రోహిణి కార్తె ఓయే మృగశిర కార్తె రాంగనే ఆనదేవుడు కరుణించాలంటూ ఊరంతా కలిసి రచ్చలేపిండ్రు. ఆడబిడ్డలంతా కలిసి బోనాలు ఎత్తుకొని దప్పు దరువుతోని చేసిన పూజల ముచ్చటేందో ఒక్కసారి జర్రట్ల పోయి చూసేద్దాం పల్లి. ఎండలు దంచికొట్టి ఇక వర్షాకాలం గేట్లు తెరుచుకున్నాయి. ఇంకేమున్నది, వ్యవసాయం చేసేటోళ్ళకు చేతి నిండా పని దొరికే టైం వచ్చింది. కానీ వర్షాలు టైంకి పడాలి కదా. అందుకే పార్డీ గ్రామంలో ఉండే పెద్ద మనుషులు మహిళలంతా కలిసి ఇక మన ఊరి దేవతలను ప్రసన్నం చేసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయినరు. ఊరంతా చల్లగా ఉండాలి, వచ్చే వర్షాలతోని చెరువులు కుంటలు మస్తుగా నిండాలని పొద్దుగాలనే ఇండ్లకెళ్ళి పూజా సామాన్లు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసిండ్రు. ఇక చూడుండ్రి తమాషా, ఊర్లుండే ముసలవ్వల దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా అంతా లైన్ కట్టిండ్రు. డప్పుల వాళ్ళు డించక అని దరువెత్తంటే ఆడబిడ్డలంతా భక్తి శ్రద్ధలతోని గ్రామ దేవతల గుడి వైపు అడుగులేసిండ్రు. దేవతల గాడికి పోయి గంపెడాశలతోని ప్రత్యేక పూజలు దంచికొట్టిండ్రు. ఓ తల్లి, గీసారి మా పొలాలల్లా పత్తి వరి మస్తుగా వండాలి, పాడి పంటలతోటి మా ఇండ్లు కలకలలాడాలి అని సాష్టంగా నమస్కారాలు పెట్టి నైవేద్యాలు సమర్పించిండ్రు. ఈరోజు మా కుబీర్ మండల్ పార్టీకే గ్రామం నిర్మల్ జిల్లా ప్రతి సంవత్సరం లాగానే మరియు గ్రామ దేవతలకు గొంతులు తీసి ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో మరియు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అంటే మరి పంటలు బాగా వండి వర్షాలు బాగా కురవాలని ఆ గ్రామ దేవతలకు మొక్కుకుంటూ మరియు గంగ నీళ్ళు తెప్పించి అన్ని గ్రామ దేవతలకు మర్రెమ్మకు పోచమ్మకు మహాలక్ష్మ మందిరికి అన్ని టెంపుళ్లకు విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం చేసి మరియు మొక్కులు తీసుకుంటారు గ్రామస్తులందరూ. నిజమే, మరి గవర్నమెంట్లు ఇచ్చే సాయం ఎప్పుడొస్తుందో రాదో తెలియదు కానీ ఆ దేవుడు కరుణించి టైంకి వర్షాలు కురిపిస్తే రైతన్నకు అంతకంటే కావాల్సినది ఏమున్నది చెప్పుండ్రి. గందుకే మన పార్టీ గ్రామస్తులు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా పైనున్న ఆఫీసర్కే అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ దెబ్బకు వర్షదేవుడు కూడా కరిగిపోయి కుబీర్ మండలంలో వానలు దంచి కొట్టడం ఖాయమని జనాలు ముచ్చట పెట్టుకోవట్టే. ఏదేమైనా పల్లెటూరి సాంప్రదాయం వాళ్ళ నమ్మకం చూస్తే ముచ్చటేస్తుంది. మరి కప్పతల్లి వానదేవతలు ఊరి దేవతలకు పూజలు ఇట్లా మస్తుగా చేస్తారు.